ఓం నమో భగవతే రుద్రాయ. శ్రీరుద్రంలోని 10వ మంత్రం రుద్రుని కరుణామయ స్వరూపం మనకు ప్రత్యక్షమవుతుంది. పూర్వమంత్రంలో ఆయన ధనస్సు, ఆయన భుజాలను స్తుతిస్తూ భయభక్తులతో నమస్కరించాం. ఇప్పుడు ఈ మంత్రంలో ఆయనను ఆయుధాలని దయతో విడిచిపెట్టమని ప్రార్థిస్తూ, ఓ రుద్ర, నీ బాణాలు కోపం కోసం కాదు, కరుణగా మారాలి అని మన మనస్సులోని భయం తొలగించడానికి ప్రేరణగా ఉంటుంది. ఓం ప్రముంచధన్వనస్తముభయోరార్నియోజ్యాం యాశ్చతే అస్త ఇషోపరాత భగవోవప. ఓ రుద్రదేవ, నీ కోపరూపమైన ధనస్సును 2 చివరల మధ్య ఉన్న తంతి నుండి విడిచిపెట్టి నీ చేతిలోని బాణాలను కూడా తొలగించు. నీ బాణాలు సంహారానికి కాక శాంతికి మారాలి. మేము నీ కరుణను కోరుకుంటున్నాం, భయాన్ని కాదు. నీవు సమస్త జీవుల రక్షకుడవు, శిక్షకుడు కాదు. నీ ఆయుధాలు శాంతి, రక్షణ, దయకు సంకేతాలు కావాలి. మన హృదయంలోని కోపం, అహంకారం, దురాశ ఇవే ఆయన బాణాల లక్ష్యాలు. అందుకే మనం రుద్రుడు శిక్షిస్తాడు అని భయపడకూడదు, ఆయన రక్షిస్తాడు అని నమ్మాలి. ఎందుకంటే ఆయన ఆయుధాల వెనుక దయ దాగి ఉన్నది. రుద్రుని బాణాలు మనపై కాదు, మనలోని దుర్గుణాలపై. ఆయన ధనస్సు భయానికి కాదు, భద్రతకే చిహ్నం. దయతో రక్షించే నీలకంఠుడికి నమస్కరిస్తూ సర్వం శివమయం జగత్.